వాళ్ళకి బిల్లులు ఏదైతే ఉన్నాయో చెల్లించాలని చెప్పేసి ప్రజాభవన్ ముందు ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సర్పంచులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా గ్రామాలను ఉంచే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం? గత 13 నెలలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా ఒక్క రూపాయి ఖర్చు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గ్రామాల అభివృద్ధి కుంటుపడతా ఉన్నాయి. గతంలో ఉన్నట్టు ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ రోజుకు నిర్వర్తించకపోవడం ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా చేయకపోవడం దుర్మార్గమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము 2019 నుంచి 24 సంవత్సరం వరకు అభివృద్ధి పనులు గ్రామాల్లో అభివృద్ధి పనులు చాలా చేసినాం. దానికి పెండింగ్ బిల్లులు ఇవ్వమని చెప్తున్నాం. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క కానీ, సీతక్క గారు కానీ, రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. సంవత్సరంన్నర కావస్తుంది మాకు పెండింగ్ బిల్లులు విడుదల చేసి మమ్మల్ని కాపాడాలి. ఎందుకంటే వేల కోట్లు కాంట్రాక్టర్లకు, బడా కాంట్రాక్టర్లకు రిలీజ్ చేశారు. మేము గ్రామాలను అభివృద్ధి చేసినాం. మేము చిన్న చిన్న సర్పంచులు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడతలేడు. ఏం చేసినాం మేము? రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అన్యాయం చేసినామా? మమ్మల్ని అది గద్దెనెక్కి అని చెప్పేసి అన్నాడు. మేము పక్కా పోండి అన్నాడు. సర్పంచులందరినీ పక్కా పోయిన గద్దెనెక్కి ఈరోజు మమ్మల్ని పట్టించుకోకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక మాట మాట్లాడితే ఆయన నోటి ముట్టాలు రాలిపోతున్నాయి. మాకు బడా కాంట్రాక్టర్ వేల కోట్లు రిలీజ్ చేసి వేల కోట్లు వదిలిండు. ఇది కమిషనర్ రాజ్యం అయిపోయింది. అలా ప్రజాపాలన కాదు, కమిషనర్ రాజ్యం, కక్కుర్తి పాలన అయిపోయింది. సర్పంచ్ చచ్చిపోతున్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి ఈ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఈ రకంగా మోసం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. ఇవాళ ప్రజలు గోసదిస్తున్నారు, సర్పంచులు గోసదిస్తున్నారు. లేదా రోడ్ల వండే పరిస్థితి వచ్చింది, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి కనువిప్పగలిగే విధంగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనువిప్పగలిగే విధంగా మీరు తక్షణమే మీరు ఏసీసీ ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని చెప్పి మాకు రావాల్సిన నిధులు ఏసీసీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వారు గాంధేయవాదంలో ఎంతో ఉత్సాహమైనటువంటి వ్యక్తులు, క్రమశిక్షణ గల నాయకురాలు. కాబట్టి ఆమె కాళ్ళు మొక్కుతున్నాం, దండం పెడుతున్నాం, ఆమెకు సరళ కోరుతున్నాం. సర్పంచ్ గా మేము ప్రాధాన్యపడుతున్నాం. మాకు రావాల్సిన బిల్లు ఈ రోజు ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతున్నా కనీసం స్పందన లేదు. అనేక సార్లు మొరపెట్టుకున్నాం. మా బాధలు ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ వరకు, మినిస్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు మొరపెట్టుకున్నాం. కలెక్టర్ నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ దాకా వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కానీ మా సమస్య పరిష్కరిస్తలేరు. కాబట్టి ఇలా తెలంగాణ వాది కాబట్టి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం కోసం మేము పనిచేసిన సర్పంచులం. మా పెండింగ్ బిల్లు మా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం అన్నాడు అన్న. మా పెండింగ్ బిల్లు వారు ఇటు గ్రామాలకు సంబంధించి కూడా స్థానిక ఎలక్షన్లకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్ కూడా ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వం నిర్వహించలేదు. దానివల్ల కూడా ప్రభుత్వం అటు గ్రామ స్థాయిలో మాత్రం అభివృద్ధి కుంటుపడిందంటే చెప్పొచ్చు. గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కీలకంగా సర్పంచులు ఉంటారు. కాబట్టి ఆ సర్పంచ్ ఎన్నికలే నిర్వహించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు గ్రామంలో ఎదురవుతున్నాయని చెప్పేసి ఇక ఏదైతే మాజీ సర్పంచులు, అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి అనేక పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను ఇంకా కూడా శాంక్షన్ చేస్తలేరు. కావైతే పెద్ద కాంట్రాక్టర్ కావచ్చు, పెద్ద వాళ్ళకు కావచ్చు, మొత్తం మీద బిల్లులు చెల్లిస్తారు. కానీ ఈ యొక్క 20 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినటువంటి ఈ యొక్క చిన్న కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే సర్పంచ్కి సంబంధించినటువంటి బిల్లులు మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అంతా కూడా మొత్తం ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా చాలా తక్కువ బిల్లులు, ఒక 2000 కోట్లు 3000 కోట్లు ఉన్నటువంటి బిల్లులు మాత్రం చెల్లిస్తలేరు. కానీ పెద్ద కాంట్రాక్టర్ కావచ్చు, పెద్ద వాళ్ళకి కావచ్చు, బడా బాబులకు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు మాత్రము విపరీతమైనటువంటి శాంక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు బిల్లులు మాత్రము చెల్లించడం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ప్రజాభవన్ ముందు ఈరోజు నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి.
మీనాక్షి మేడం గారికి తెలియాలని ఈ రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉందో మీ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి మేడం గారికి తెలవడం కోసమే మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మా బాధను వెళ్ళబుతున్నాం సార్. మేము మీకు 2 నెలల కింద రాకపోతే మీరు ఎంత బాధపడతారో మీరు అర్థం చేసుకోండి. ఆ యొక్క సమస్యను ఇబ్బంది పెట్టద్దు. చేశారు ఇవాళ మీనాక్షి మేడం గారు మా పిల్లలు ఇప్పించేంత వరకు మేము ఇక్కడి నుంచి కాలం చావడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మండి వైఖరి నశిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం ఇది సరైనది కాదని సర్పంచ్ల మండి వైఖరి, ప్రభుత్వం మండి వైఖరి, ప్రభుత్వం మండి వైఖరి, ప్రభుత్వం మండి వైఖరి. ఇంకా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం వారికి తెలవాలి. రేవంత్ రెడ్డి పరిపాలన ఇవాళ వేసింది మేడం గారికి తెలవాలి. అందుకనే కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నది మేడం తెలవడం కోసమే మేము ఈ రకంగా శాంతియుతంగా చెప్తున్నాం. రౌడీలం కాదు, దొంగలం కాదు, తీవ్రవాదం కాదు. గ్రామాల్లో అభివృద్ధి చేసి అప్పాపాలై ఈడుకొచ్చి మేము గొడవ పెట్టుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మాకు రావాల్సినటువంటి బిల్లులు ఇచ్చే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఊకం అని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. అనేక సార్లు ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతూ మేము ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చినాం. ఇదే ప్రజావాణిలో 4 సార్లు ఇచ్చినాం. కానీ పరిష్కారం కానందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన మీనాక్షి నటరాజు అమ్మగారు మమ్మల్ని ఆదుకోవాలి, మా పెండింగ్ బిల్లు చెల్లించాలని మేము ఆమెను వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆమె గాంధీవాది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే మేము పనులు చేసినాం. మా పనులు చేసిన సర్పంచులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. అనేక మంది కుటుంబాలు చిన్నభిన్నమైనవి. మేము ఎందుకు దావాలి? కానీ మా మరణాలు అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి మీదనే మా మరణాలు ఉంటున్నాయి. కాబట్టి మేము ఈరోజు మీనాక్షి మేడం అమ్మగారిని మేము వేడుకుంటున్నాం. మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇప్పించి వెళ్ళాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని ఒక ఆకాంక్షతోనే ఇవాళ మేము ప్రజాభవన్కి వచ్చినాం. మేము అనేక మంది గ్రామాలను ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి చెందినందుకు మేము గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు కానీ, నర్సరీలు కానీ, క్రీడా ప్రాంగణం కానీ, అదేవిధంగా రైతు వేదికలు కానీ, అదేవిధంగా మేము కట్టిన గ్రామ పంచాయతీ భవనాలే కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలే కానీ, మన ఊరు మన బడి కార్యక్రమాలు కానీ అనేక కార్యక్రమాలు చేసి మన దేశంలో మన తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిన సర్పంచులం. మా సర్పంచులం చనిపోతుంటే ఈ ప్రభుత్వం కళ్ళెట్ట పెట్టి చూస్తుంది. కాబట్టి ఈరోజు మేము ప్రజాభవన్ ఈడ వచ్చి మా పరిష్కారం ఈ సమస్యలు పరిష్కరిస్తలేదు ఈ ప్రభుత్వం. అందుకే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇన్ఛార్జి అమ్మని వేడుకుంటే ఈమె వేడుకుంటే మా బిల్లులు ఇప్పిస్తారనే ఆకాంక్షతోనే ఇవాళ మేము సర్పంచులం అంతా వచ్చినాం. మేము వచ్చి కూడా ఈ ప్రాధేయపడుతున్నాం. మేము అమ్మని మా బిల్లులు చెల్లించమనే ప్రాధేయపడుతున్నాం. కానీ ఇదేదో మేము తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఏదో చిత్రీకరించి పోలీసులు అడ్డుకుంటున్నారు. మా సర్పంచ్లను ఇవాళ గ్రామాల్లో కూడా రాకుండా అరెస్ట్ చేశారు. ఇది అరెస్టులతో నిర్బంధాలతో ఇది ప్రజాపాలన కాదు. ఇది ప్రజాప్రభుత్వం. అంటే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించి మేము ప్రథమ పౌరులం, ప్రజలలో పనిచేసిన ప్రథమ పౌరులం సర్పంచ్లం. మా పెండింగ్ బిల్ల మీద మేము గోసదీస్తున్నాం, సస్తున్నాం. అయినా కానీ ప్రభుత్వం కనికరిస్తలేదు. కాబట్టి మీనాక్షి మేడం అమ్మగారిని మోకాళ్ళ మీద ఉండి వేడుకుంటున్నాం. మా పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని మేము అంటున్నాం. ఎందుకంటే అనేక మంది మా సర్పంచులు చచ్చిపోతున్నారు. వాళ్ళని కాపాడవలసిన బాధ్యత. ఎందుకంటే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా పనిచేసిన వాళ్ళు మమ్మల్ని ఆదుకోవాలి మీనాక్షి అమ్మగారిని అని మేము వేడుకుంటున్నాం. కాబట్టి ఇవాళ ఈ ప్రగతి భవన్ కాడ మా సర్పంచ్లు మేము తాడో మేడో మాకు ఏదో ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు రావాలి, మాకు క్లియర్గా మా పెండింగ్ బిల్లు చెల్లించే విధంగా ఇక్కడ కన్వనిస్తారు మమ్మల్ని. ఇక్కడనే ఈ ప్రజాభవన్ అని చెప్పి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న ఈ భవన్ కాడికే వస్తానికి అనేక ఆంక్షలు పెట్టిరు. మా సర్పంచ్లు అంటే రాణిస్తలేరు. ఇవాళ మేము ఒకరు రేషన్ కార్డు వాళ్ళు ఇంటి దరఖాస్తు చేసుకోవాలి, ఓరు ఏమో హాస్పిటల్ పోయేది ఉంటుందని అనేక రకాలుగా వీడికి వచ్చినాము. ఒక 15 మంది రాగానే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. కాబట్టి ఇది నిజమైన ప్రజాపాలన కాదు. ప్రజాపాలన అంటే ఇది ప్రజావాణిలు అంటే ప్రజల వాణి వినిపించేటట్టు ఉండాలి. కానీ మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు. మీనాక్షి అమ్మగారిని మీ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లను బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నాం. ఈరోజు మరి ప్రజాభవన్కు మాకున్నటువంటి సర్పంచ్ల పెండింగ్ బిల్లు మీద విషయమై రావడం జరిగింది. మరి ఈరోజు ఆనాడు ముఖ్యమంత్రి మరి అనేక రకాలుగా
కార్యక్రమాలు చేసిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రకరకాలు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం నయవంచక చేసి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఏ విధంగా మోసం చేసి ప్రజల యొక్క పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేయాలని రాష్ట్ర ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరినీ కోరుతా ఉన్నాం. మరి రావాల్సిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. 13 నెలలుగా అనేక రకాలుగా ప్రజాభవన్కి వెళ్ళాం, ముఖ్యమంత్రిని కలిసాం, గవర్నర్ని కలిసాం, మంత్రులందరినీ కలిసాం, చివరిగా అందరినీ కలవడం జరిగింది. ఈరోజు కూడా ఒక నయా పైసా గ్రామ పంచాయతీలో డబ్బులు వేయలేదు. ఈరోజు పంచాయతీ కార్యదర్శులు కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సర్పంచులు లేక గ్రామాలు వెలవెలబోతూ ఉన్నాయి, పెట్టిన నర్సరీలు ఎండిపోతూ ఉన్నాయి, పెట్టిన వన రక్షణలు ఎండిపోతూ ఉన్నాయి. మరి గ్రామాలని కుంటుపడిపోయి అంధకారంలో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 14 నెలలు ఉంటే ఎస్ఎఫ్సి, ఇప్పుడు ఒక 10 నెలలు 24 నెలలు ఎఫ్సి చేస్తే మరి గ్రామాల అభివృద్ధి పదంలో నడుస్తాయని ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ వచ్చినటువంటి గాంధేయవాది నటరాజన్ గారు మరి తప్పకుండా మరి గాంధీ గణకాలు గ్రామాల అభివృద్ధి కోసం మీరు పాటుపడదామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ నాడు ప్రజల పక్షాన లేదు, దుర్మార్గుల బడా కాంట్రాక్టర్ పక్షాన ఉన్నారు తప్ప ఏ రకంగా మరి ప్రజలను వంచే విధంగా ప్రయాణం చేస్తుంది ప్రభుత్వం. గతంలో అన్ని ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేరలేదు, ఒక బస్సు తప్ప. మరి కాబట్టి వెంటనే మరి గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మా సర్పంచుల పెండింగ్ బిల్లు వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు గోస తీసే పరిస్థితి ఈనాడు వచ్చింది. సర్పంచులు అనేక సార్లు అనేక ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరికి మరి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులకు మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు సంవత్సర కాలం నుంచి అనేక ఉద్యమ కార్యాచరణ చేసినాం. ఈరోజు మీనాక్షి మేడం గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క సర్పంచుల సమస్యను మీరు చెప్పండి అని చెప్పి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీకు చేతులు జోడించి ఈ తెలంగాణ రాష్ట్ర సర్పంచులు దండం పెట్టి చెప్తున్నాం, మా ఆవేదనని అర్థం చేసుకోండి. ఇప్పటికీ సర్పంచులు ఈ రాష్ట్రంలో చనిపోయినారు, ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే సోనియమ్మ రాజ్యం అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆత్మహత్యలేనా, మరణాలేనా, చావులేనా, ఇక వేరే దారి లేదా? మీరు గాంధేయవాదులు, మీరు అనేకమైనటువంటి సమస్యల నుంచి మీరు పైకి వచ్చినటువంటి ఒక మహాత్ముడిగా అన్నటువంటి కళ్ళగన్నటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని మేము గౌరవిస్తూ ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పండి, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పండి, సర్పంచులు ఘోష చేస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి మాకు రావాల్సినటువంటి పెండింగ్ నిధుల్ని ముఖ్యమంత్రి ద్వారా